అక్కడున్న బౌల్డర్స్ ఏమున్నాయి, అవి ఏ వైపు డిప్ అయి ఉన్నాయి, వాటి మీద ఏమైనా ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఏమైనా కనపడుతున్నాయా. ఇప్పుడు దానికి నా కుడి చేతిలో ఉన్నది ఇది ఆర్థోక్లేస్ మినరల్ శాంపిల్. ఇది నా ఎడమ చేతిలో ఉంది క్వార్జ్ మినరల్. ఈ క్వార్జ్ ఆర్థోక్లేస్ మినరల్స్ అనేవి గ్రనైట్ రాయిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి ఉన్న దగ్గర వాటర్ సోర్స్ ఉంటుందా లేదా. గ్రనైట్లో ఎక్కువగా ఫ్రాక్చర్ జోన్స్ అనేవి ఉంటేనే నీళ్ళు వస్తాయి, ఒకవేళ లేకుండా మాత్రం వాటర్ అనేవి రావు. ఇది గ్రనైట్ బౌల్డర్గా అంటాము, దీన్ని అవుట్ క్రాప్ కూడా చెప్తాము. ఎందుకంటే ఎక్స్పోజర్ రాక్ బాడీస్ ఇవి కొన్ని సందర్భాల్లో వీటి కింది భాగంలో అంటే ఫుట్ హిల్ పాదం దగ్గర ఫ్రాక్చర్ జోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. తక్కువ లోతులో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి చాలా లోతులో వస్తాయి. ఎంత లోతులో వచ్చినా కూడా గ్రనైట్ ఏరియాలో 250 ఫీట్ల లోతు వరకు మాత్రమే వాటర్ సోర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న అక్యుఫర్ జోన్స్ ఏంటంటే వాటర్ నిల్వలు తీసుకుంటాయి, వాన పడ్డప్పుడు తర్వాత ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటాయి. ఒకే లైన్లో వాటర్ పడుతుంటాయి, దాన్ని లీనియామెంట్ అంటాం. ఇక్కడ లీనియామెంట్ ఉన్నట్టుగా నా సర్వేలో తెలిసింది, అందువల్ల నేను ఇక్కడ సౌండింగ్ నిర్వహించాను. ఒకసారి ఇలాంటి రాళ్ళు బౌల్డర్స్ ఉన్న దగ్గర నీళ్లు ఉంటాయా లేవా. మరి ఎప్పుడు చూసినా కొబ్బరికాయలతో కావచ్చు, వేరే రకరకాల ప్రయత్నాలు చేసినప్పుడు ఇవి తిరగట్లేదు అన్నంత మాత్రాన నీళ్లు లేవని కాదు, అవి తిరిగితే వాటి వల్ల నీళ్ళు వచ్చాయన్నది కాదు. భూమి లోపల ఎక్కడైనా వాటర్ సోర్స్ అనేది ఉంటుంది, కాకపోతే హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకసారి జోన్ ఆఫ్ ఎరేషన్ ఏరియాలో జియాలజీ మెటీరియల్ అంటే సాయిలు, గాలి, ఈ నీటి మడుగులు ఉంటాయి కదా, కొన్ని నీటి నిల్వలు ఉంటాయి. అవి జోన్ ఆఫ్ ఎరేషన్ తక్కువ లోతులో 120 ఫీట్ల లోపు కనుక గాలి బుడగలు ఉన్నట్లయితే అవి అక్కడున్న నీరు అనేది ఎండిపోవడం వలన ఒట్టి గ్యాపులు వచ్చాయి సార్. గ్యాపులు మాత్రం మస్తు వచ్చింది సార్ జియాలజీ చెప్పినట్టు, కానీ నీళ్లు మాత్రం రాలేదు సార్ అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటారు. అవి ఎందుకంటే జోన్ ఆఫ్ ఏరేషన్ అంటే వాటర్ జోన్ని, వాటర్ టేబుల్ని ఇంకా తాకలేదు మీరు బోర్ వేసినప్పుడు అనే విషయాన్ని రైతులందరూ గమనించాలి. ఈ జోన్ ఆఫ్ ఏరేషన్ ఏంటి, జోన్ ఆఫ్ ఏరేషన్ తర్వాత క్యాపిలరీ ఫ్రింజ్ ఏంటి, ఎంత లోతులో ఉంది, తర్వాత వాటర్ జోన్ ఆఫ్ సాచురేషన్ జోన్ ఎంత లోతులో ఉంది, వాటర్ టేబుల్ ఎంత లోతులో ఉంది అనేది ఎలా తెలుస్తుంది రైతులకి, కొబ్బరికాయలు చూసే వాళ్ళకి, అంటే నాన్ జియాలజీ వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే అక్కడ వెల్ ఇన్వెంటరీ చేస్తారు. అక్కడ ఎన్ని ఫీట్లకు బోర్ వేశారు, ఇంతకుముందు వేసినప్పుడు ఎన్ని ఫీట్లు ఇచ్చినాయి, ఏ లైన్లో వాటర్ పడుతున్నాయి అనే విషయాలని మాత్రమే పరిగణలోకి తీసుకొని రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడో అదే లైన్ చూసి వేస్తుంటారు. ఒకవేళ అక్యుఫర్ జోన్ తగిలితే వాటర్ వస్తే, లేకుంటే రావు. కానీ మన సైంటిఫిక్ మెథడ్ ప్రకారం ఏంటంటే అక్కడ ఉన్న మినరల్స్ ఏమున్నాయి, అక్కడ ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, ఎలాంటి మట్టి ఉంది, అక్యుఫర్ ఉందా, అక్విక్లూడ్ ఉందా, అక్విటాడ్ ఉందా, అక్యుఫ్యూజ్ ఉందా. మరి ఇప్పుడు ఇలాంటి బౌల్డర్ ఉందనుకోని పైన భాగంలో వాటర్ ఉంటాయా, కింద భాగంలో వాటర్ ఉంటాయా, మరి బండ మీద ఉంటాయా అనే విషయాలని పరిగణలోకి తీసుకొని మనం సర్వే చేయడం జరుగుతుంది. అక్కడ ఎంత లోతులో ఉంది అనే విషయం